నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశాఖ పోర్ట్‌లో ఆల్‌మోస్ట్ అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ బయటపడిందని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో, దానికోసం అని చెప్పి విచారించడం కోసం విషయం తెలిసి సీబీఐ వస్తే ఏపీ అధికారులు, ఏపీ పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసని సీబీఐ ఆహ్, పాయింట్ ఔట్ చేయడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ సీనియర్ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం చౌదరి గారు. నమస్తే. సో, విశాఖ పోర్ట్‌లో 25,000 కిలోల అలాగే 3,00,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ లభ్యమని చెప్పేసని మనందరికీ తెలిసిందే. బట్ ఈ అంశానికి సంబంధించి సీబీఐ వస్తే ఏపీ పోలీసులు సపోర్ట్ చేయకుండా ఇది మా పరిధి మీరెందుకు ఇక్కడికొచ్చారు అని సీబీఐనే వాళ్ళు అడ్డుకున్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో, దీని గురించి మీరేమంటారు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించిందని అర్థమవుతోంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్ ప్రభుత్వం అంటే నడుపుతున్నారా నాకు అనుమానం కలుగుతుంది. గతంలో కూడా అవినాష్ రెడ్డి కేసులో అరెస్ట్ చేయడానికి పోతే సిబిఐ అధికారులు కర్నూలుకి వస్తే సిబిఐ అధికారులకి అవకాశం ఇవ్వలేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వెనక్కి పంపించేశారు. అదే ఎన్క్వైరీ చేస్తున్న గడపలో పులివెందులు ఎన్క్వైరీ చేస్తున్న సిబిఐ అధికారుల్ని నిఘా పెట్టారు, అత్యాయత్నం చేశారు, ఆఫీసులు ఖాళీ చేశారు, వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు ఏపీ పోలీసులు. నాకు ఇప్పుడు మీ ద్వారా మాట్లాడదలుచుకున్నా, సిబిఐ గొప్పవాళ్ళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు గొప్పవాళ్ళ నాకు అర్థంగా ఉంటుంది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ చాలా పవర్ఫుల్, దాన్నే బెదిరించారంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, మాఫియాలు ఉన్నాయా, గుండాయిజం ఉందా, రౌడీయిజం ఉందా, లేదా డ్రగ్ మాఫియా ఉందా నాకు అర్థంగా ఉంటుంది. ఎక్కడో బ్రెజిల్ నుంచి 25,000 కిలోల పైచీలు డ్రగ్ వస్తే దాన్ని ఇంటర్ పోలీస్ అధికారులు చెప్పడం వల్ల సిబిఐ అధికారులు, సెంట్రల్ అధికారులు కలిపి దాని ఆపరేషన్ గరుడా కింద పేరు మీద పూర్తిగా దాన్ని సీజ్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి డబ్బులు ఇస్తాం లేదా వార్నింగ్ ఇస్తాం, మీరు వెళ్ళిపోండి, మీకే సంబంధం, ఇక్కడ రావద్దండి అంటే నాకు తెలిసి అడుగుతున్నాను, పోలీసులు ఏమన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అధికార పార్టీ కొమ్ము కాసే గుండాల ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఆ డ్రగ్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో ప్రపంచ దేశాలకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో యువకులు కూడా తెలుసు. అటువంటి డ్రగ్ని ఈ దేశానికి వచ్చిందంటే దాన్ని పట్టి ప్రభుత్వానికి అప్పచెప్పి దాన్ని ధ్వంసం చేయాలని వదిలేసి మీరు రాకండి, మేము చూసుకుంటాము, మీరు వెళ్ళిపోండి, లేదంటే వెళ్ళకపోతే కేసులు పెడతానంటే డబ్బులు ఇస్తాము, నయానా బైనా బేరాలు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దీని వెనకైనా ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. చీకటి సామ్రాజ్యానికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి చీకటి సామ్రాజ్యాన్ని అధినేత విజయసాయి రెడ్డి గతంలో షెల్ కంపెనీలు కావచ్చు, మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, విదేశీ కంపెనీలతో ఒప్పందాల గురించి కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో డొల్ల కంపెనీలు సృష్టించిన వ్యక్తి, వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన వ్యక్తిలో అత్యంత కీలక పాత్ర వహించి చార్టెడ్ అకౌంట్ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి. ఈయన బ్రెజిల్ దేశంలో ఉన్న ప్రధానమంత్రిలో అత్యంత సన్నిహితాలు ఉన్నాయి. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఇంత కంటైనర్ లెవెల్ వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా తెలియకుండా వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున పావులు వెలుగుతున్నారు, దీని వెనక ఎంత ప్రమాదం ఉంది. ఈ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ నడపడం వల్ల ఎవరికి ఎన్ని నష్టాలు వస్తాయి చూస్తా ఉంటే ఒక రకంగా భయభ్రాంతికి గురి అవుతున్నారు రాష్ట్రపతి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గొడవలు పడేది పక్కన పెట్టేసేయండి, ఇదేంటి ఇది కేంద్ర ప్రభుత్వానికే సవాల్ చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుపుతున్నారు. ఏ దేశం నుంచైనా డ్రగ్ తీసుకొచ్చేస్తున్నారంటే ఇంకొన్ని అనుమానాలు కలుగుతున్నామ్మా. గన్నులు తీసుకురాలంటే ఆ మరణాయుధాలు తీసుకురాలేదే నమ్మకం వీళ్ళకి. సినీ లాంటి ఐఏఎస్ అధికారులకు సంబంధాలు లేవని ఎలా నమ్మగలము? ఒక డ్రగ్ అంటే విదేశాల నుంచి వస్తున్నాయంటే దీని వెనకాన ఉగ్రవాద సంస్థల హస్తాలు ఉంటాయి, దీని వెనకాల దేశ విదేశ శక్తుల హస్తాలు ఉంటాయి, కొన్ని రకాల మాఫియాల హస్తాలు ఉంటాయి. సో ఇటువంటి డ్రగ్ కంపెనీలతో వీళ్ళకి లింక్ ఉందంటే, విజయసాయి రెడ్డి లాంటి కంపెనీ, జగన్మోహన్ కంపెనీ ఉందంటే వీళ్ళకి ఖచ్చితంగా దేశ విదేశాల్లో విచ్ఛిన్న శక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఏ సిమీనో లేదా ఉగ్రవాద సంస్థలో లేదంటే అక్కడ ఉన్న డ్రగ్ మాఫియా సంస్థలు లింక్ పెట్టుకొని భారతదేశ రహస్యాలు కూడా వీళ్ళు తరలిస్తారేమో. భారతదేశ అంతర్జాతీయ రాష్ట్ర యొక్క సరిహద్దుల్లో జరుగుతున్న మిలిటరీ రహస్యాలు వెళ్తే ఏం ప్రమాదం, అలాగే ప్రభుత్వ రహస్యాలు వెళ్తే ఎంత ప్రమాదం, అలాగే భారతదేశ రహస్యాలు వెళ్తే ఎంత ప్రమాదం. గతంలో మీకు గుర్తుందో లేదో, ఇండియన్ ఆర్మీ అధికార వెబ్సైట్ ఒక ప్రభుత్వం లండన్ లో సీజ్ చేసింది, అంటే హ్యాక్ చేసింది. అప్పుడు అందరూ భయపడ్డాం, ఏంటంటే మన భారతదేశ మిలిటరీ వెబ్సైట్ ని హ్యాక్ చేసిందంటే ఇది ఖచ్చితంగా ఎవరు ఉన్నారని పట్టుకున్నారు, వాళ్ళు స్విచ్ చేసే తర్వాత విషయం. ఇప్పుడు ఒక రాష్ట్ర అధికారిగా ఒక రాష్ట్రంలో ఒక దేశానికి పార్లమెంట్ మెంబర్ గా ఉన్న విజయసాయి రెడ్డి దేశ విదేశాలతో, విదేశీ దుర్మార్గులతో, ఉగ్రవాదులతో, విచ్ఛిన్నకర శక్తులతో, రౌడీలతో, గుండాలతో, డ్రగ్ మాఫియాలతో సంబంధం ఉన్నారంటే ఖచ్చితంగా ఇది మనం టార్గెట్ చేయాల్సిన విషయము. దీని వెనకాల ఏదో పెద్దల హస్తం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ధైర్యంగా చేస్తున్నారంటే విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ప్రభుత్వానికి తెలియకుండా చీకటి సామ్రాజ్యం సృష్టించారు. మరో డీ గ్యాంగ్ ఇది. ఈ డీ గ్యాంగ్ ఎంత ప్రమాదం అంటే
డాన్స్ వీళ్ళంతా భారతదేశంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ మాఫియాకి ఈ డ్రగ్ పంపించారు, ఈ డాన్స్ అనే వాళ్ళు కూర్చొని చీకటి సంబంధిస్తున్నారంటే భయం వేస్తా ఉంది. గతంలో దావుద్ ఇబ్రహీం, అదేవిధంగా చోటా షకీలు, అదే చాలా మంచి పేర్లు విన్నాం. వాళ్ళ అమ్మ మూగులుగా ఉన్నారు వీళ్ళు చూస్తే భయపడతాం. అంత పరిస్థితి వాళ్ళు కూడా తెచ్చేవాళ్ళు కదా ఇది డ్రగ్స్. బహుశా దావుద్ ఇబ్రహీం కూడా ఏదో అల్లాలు చేశాడు, తుపాకులు పెట్టాడు, బాంబులు పెట్టాడు, కానీ ఇన్ని వేల కేజీల డ్రగ్స్ తీసుకొచ్చే సంగతి మేము ఎప్పుడు చూడలే నా చరిత్రలో. వీళ్ళు చేస్తున్నారంటే దావుద్ ఇబ్రహీం కూడా పనికిరాడు ముందర. అంత పెద్ద ఎత్తున మాఫియా సామ్రాజ్యం సృష్టిస్తారు ఆంధ్రప్రదేశ్ లో. రేపు ప్రభుత్వానికి వీళ్ళు ఆల్టర్నేటివ్ ఇస్తారు. రేపు మోడీ గారికి కూడా భయప్రాంతం గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ డ్రగ్ ఇక్కడికి వస్తా ఉందంటే నేను చెప్తున్నా, విదేశాల్లో ఉన్న అన్ని అసాంఘిక శక్తులతో కూడా సంబంధాలు ఉంటాయి. అదే ఇప్పుడు భయం వేస్తుంది నాకు. భారతదేశ భద్రత మీద ప్రమాదం వచ్చే ప్రమాదం ఏర్పడతా ఉంది. గతంలో మీకు తెలుసో తెలీదో, తిరుపతికి చెన్నై నుంచి దేవుడి గరుడ వాహనం ద్వారా గొడుగులు వస్తుంటాయి. గరుడు వాహనానికి ఆ గొడుగుల్లో సినీ వాళ్ళు బాంబు పెట్టారు. అది పుత్తూరు పోలీస్ స్టేషన్కి వచ్చే కొద్దికి గుర్తించి తెలుగుదేశం పార్టీ పీరియడ్లో పట్టుకున్నప్పుడు వాళ్ళు గ్రహణాలు దొరికితే వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు పుత్తూరులో, ఒక ఇంట్లో తాక్కువ ఉంటే. మళ్ళీ డిజాల్వ్ చేశాం గొడుగులో నుంచి ఆ యొక్క బాంబుల్ని. చూడండి, దేవుడి యొక్క వాహనాలకు ఇచ్చే గొడుగుల్లో కూడా సిమి లాంటి సంస్థలు ఈ విధంగా ప్రమాదకరమైన బాంబులు పెడుతున్నాయంటే, ఇప్పుడు విదేశాల నుంచి ఇన్ని టన్నుల డ్రగ్స్ వస్తున్నాయంటే దీంతో పాటు మరణాయుధాలు రాలేదని ఏం గ్యారంటీ? దీంతో పాటు దుర్మార్గమైన ఆయుధాలు వచ్చినాయో లేదు చూసుకోండి. ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ డ్రగ్స్ తో పాటు రేపు బాంబులు లేదంటే చిన్న చిన్న మిసైల్స్ ఇచ్చి అక్కడక్కడ వేసేస్తే ఆంధ్ర రాష్ట్రం అలకులం అయిపోదా? శాంతి భద్రతలు కరువు అయిపోవా? ప్రజలు భయప్రాంతులు అయిపోరా? ఓట్లు లేని ఊరు రారు కదా అంటే అంతర్గతంగా ఒక చెప్పాలంటే అందరూ రెచ్చుకుంటే అయినట్టే కదా. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రం జరిగే జనరల్ ఎలక్షన్ లో ఇవేమన్నా వాడతారా? జనాలు భయపడిస్తారా? ఓట్లేని కూడా ఆపేస్తారా? ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. ఓటు హక్కును వినియోగించే ప్రామాణిక ప్రజలకి భయభ్రాంతులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా ఇది డ్రగ్ పట్టుబడిందంటే ఈ డ్రగ్గే కాదు, దీని వెనక ఇంకా చాలా ఉన్నాయని అనుమానాలు మాకు వస్తున్నాయి. మేము ప్రశ్నిస్తున్నాం, ప్రజలకు కూడా కలుగుతున్నాయి అనుమానాలు. కాబట్టి ఈ యాంగిల్లో కమిటీ ఏర్పాటు చేసి విజయసాయిని వెంటనే కస్టడీ చేసుకొని సిబిఐ ఎన్క్వైరీ తీసి నాలుగో ట్రస్ట్ మీద టెస్టులు చేయించి ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా విజయసాయి గారు నోరు తెస్తారు. దీని మీద శిక్ష ఎంత దారుణంగా ఉంటుందంటే ప్రజల జీవితాలతో ఆడుకునే ఇటువంటి దుర్మార్గుల పైన ఏ దశకి వెళ్ళి ఎన్క్వైరీ చేసినా తప్పలేదు. వెంటనే విజయసాయి కస్టడీ తీసుకొని ఎన్క్వైరీ చేయాలని మేము తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఆయన కస్టడీ తీసుకుంటే ఆయన వెనకాల ఉన్న శక్తులు ఎవరు బయట వస్తాయి, ప్రజలతో ఉన్న సంబంధాలు గుర్తొస్తాయి. వెనకాల ఏ సంబంధాలు ఎవరెవరు ఏ కంపెనీలు అంటే వెనకాల ఉన్నటువంటి డ్రగ్ మాఫియాలు కొంతమంది లీడర్లు డీ గ్యాంగ్లు బయటకు వస్తాయని, తద్వారా భారతదేశ భద్రతకు ముప్పు రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. తక్షణమే ఈ చర్య చేయకపోతే మాత్రం రేపు జనరల్ ఎలక్షన్ లో ఎంతో ప్రమాదం పొంచి ఉంది. అంటే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, గుర్తించండి. భారతదేశ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇది ప్రమాదం, గుర్తించండి, అలర్ట్ అవ్వండి అని చెప్పి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నానమ్మా. అంటే ఆల్మోస్ట్ అంటే ఒకవైపు ఏమో ఏపీ పోలీసులు, ఏపీ అధికారులు, సిబిఐ వాళ్ళకి సహకరించకపోవడం, ఎదురు తిరగడం, అలాగే బ్రెజిల్ నుంచి వచ్చిందని చెప్పేసి అందరికీ తెలిసిందే ఈ డ్రగ్స్ కంటైనర్ అనేది. సో అంటే బ్రెజిల్ అధ్యక్షుడికి ఇక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టు విజయసాయి రెడ్డికి సాన్నిహిత్యం ఉంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని 2 ఏళ్ల క్రితమే లోకేష్ బయట పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీని గురించి ఏమంటారు? 100% అమ్మా. లోకేష్ గారు జరగబోయే ప్రమాదాన్ని అప్పుడే హెచ్చరించాడు. మీరు గతంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు ప్రభుత్వాన్ని సహకరించేవాళ్ళు, ప్రభుత్వ విధానాల్లో మిలాఖత్తేవాడు కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో కలిసి వ్యాపారం చేస్తారు వీళ్ళు. ఒక ఏమంటారు ఇసుక కానీ, గనులు కానీ, అదేవిధంగా ల్యాండ్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ, వైన్ కానీ. ఇప్పుడు గతంలో అధికారులు మా వాడు తప్పు చేసాడు వదిలేసేవాడు, అంటే సహకరించేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం అధికారులు కలిసి రాజకీయ నాయకులతో కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఒకరికొకరు అండర్స్టాండింగ్స్ అనమాట. తద్వారా ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో అధికారులు లాభం పొందిన వల్ల ప్రభుత్వానికి దాసం అయిపోతున్నారు. ఇప్పుడు చూడండి, పోలీసు అధికారులు పోయి అక్కడ పోయి ఇంటర్పోల్ అధికారులను బెదిరిస్తున్నారంటే, వాళ్ళు సహకరించడం లేదంటే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయినారు. ఇదే కాదమ్మా, భారతదేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే రోజు ముందు చాలా మంది అధికారులు వాలంటీర్లు వెళ్ళకూడదు ఎలక్షన్ కంటే కూడా లెక్క కూడా చేయటం లేదు. వాలంటీర్లు పనిచేస్తారు ఇప్పుడు కూడా. సో ప్రభుత్వ జీవోలు కానీ, ప్రభుత్వ అధికారుల ఆర్డర్లు కానీ ఎవరు పట్టించుకోవడంలా. కాబట్టి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూలాల్లో దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ చెప్తున్నారంటే ఎంత ప్రమాదం అంచుల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం గుర్తించబడిందని గుర్తించమని అప్పుడు చెప్పాడు విజయసాయి రెడ్డి. నేను అనుకున్నా డ్రగ్ గురించి నేను మాట్లాడాల. డ్రగ్ అనేది ఒక పార్ట్, డ్రగ్ వెనక ఇంకిన్ని ఉన్నాయి. ఇదే నాకు కావాల్సింది. ఇదే లోకేష్ గారు హెచ్చరించింది. 100% మేము ముందే హెచ్చరించి తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్తగా చెప్పిన
ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు తుడిచేసుకున్నారు పక్కన టిష్యూ పేపర్ లాగా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంటర్ కాకపోతే మొన్న మీరు చూశారు చిలకలూరుపేటలో మోడీ గారి సభ మైక్ లాగిపోయి డిస్టర్బెన్స్ వచ్చింది, పోలీసులు గాలికి వదిలేశారు, ట్రాఫిక్ నిలిపేశారు, పూర్తిగా విఐపి గ్లాడర్ అంతా గందరగోళం అయిపోయింది. 7 కిలోమీటర్ల పైచి NH లో బ్లాక్ అయిపోయింది. అంటే ప్రభుత్వ అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నారు. అంటే మేము సహకరించము మా ప్రభుత్వానికి తప్ప అని హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తున్నారంటే దీని వెనకాల చాలా ప్రమాదం ఉంది, అనుమానాలు రేకెత్తున్నాయి. రేపు ఏదైనా ప్రమాదం వస్తే భారతదేశ భద్రతకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోకేష్ గారు మా పార్టీ నాయకులు చెప్పిన విషయం పరిగణలోకి తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం అమ్మ చాలా ప్రమాదం ఉంది, గుర్తించండి. మీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నారని కూడా పదే చెప్తున్నా. అంటే కారణం ఇదే, విజయసాయి రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి కంట్రోల్ తీసుకొని ఆయన మీద ఎన్క్వైరీ చేయమని చెప్పి ఆయన ఎంపీ పదవిని కూడా రిజాల్వ్ చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అదే అంటే సిబిఐకి ఏపీ పోలీసులు అధికారులు కూడా సపోర్ట్ చేయకపోవడం, అలాగే ఈ డ్రగ్స్ కేసు వెనకాల విజయసాయి రెడ్డి పేరు వినిపించడం కూడా చాలా వింతగా అనిపిస్తోందండి. సో మరి విచారణలో ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.